మనుషులు రెండు రకాలైన పరిస్థితుల్లో మారుతారు. ఒకటి వాళ్ళ మనస్సు మారినప్పుడు, రెండు వాళ్ళ మనస్సు విరిగినప్పుడు. కోటికి మరొకటి జమ చేయాలని కొందరు, రేపటి రోజుకు సరిపడా చాలని ఇంకొందరు, ఈ పూట గడిస్తే చాలని ఇంకొందరు. చిత్రాతి చిత్రమైన ఈ రంగుల ప్రపంచంలో మోసుకెళ్లేదేది లేదని ఎందరికి తెలుసు? పుస్తకం విలువను ధర కాదు, దాని ఉపయోగం నిర్ణయిస్తుంది. ధైర్యం లేకుంటే మనిషి ఏ రంగంలోనూ విజయం సాధించలేడు. నువ్వు నా ప్రక్కన లేనంత మాత్రాన నేనెప్పుడూ ఒంటరిలా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నువ్వు నా మనసులో ఉన్నావు, ఎప్పటికీ ఉంటావు కూడా. నీవు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరెవరి అభిప్రాయము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఎంత ఉందో కాదు, ఎంత ఆనందిస్తామో అన్నదే సంతోషం. వయస్సు మరలిన వారివి వెనకటి కాలపు గాథలు, వయస్సులో ఉన్నవారివి ముందున్న స్వప్నాలు. నాకు నచ్చని వాటిని మర్చిపోవడం, నాకు నచ్చిన వాటిని ఆదరించడం నా అలవాటు. నాకు గతాలు లేవు, కాలం వాటిని కబళించింది. రేపు అన్నది లేకపోవచ్చు, కానీ ఈరోజు మాత్రం దగ్గరుంది. ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను టైంను ఎలా ఖర్చు చేస్తాడన్న విషయంపైనే ఆధారపడి ఉంటాయి. ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని, తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. ధనం సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నవాడు ఎన్నటికీ సంతృప్తి చెందడు. గెలిచిన వారు గొప్పలు, ఓడినవారు కారణాలు చెప్పడం సహజమే, కానీ సమంజసం కాదు. దేవుడిచ్చిన పూలనే దేవుడికి దండలా వేసి దేవుడికి తానేదో ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటాడు. పాపం పిచ్చి మానవుడు. తన గొప్పలు చెప్పేవాడు తన గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. ఇతరులపై ఈర్ష్యపడేవాడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. కోపంతో రగిలిపోయేవాడు తనకు తానే పోగొట్టుకుంటాడు. నీదైన రోజు నీ గొప్పలు, నీది కాని రోజు నీ తప్పులను చూపిస్తుంది ఈ సమాజం. గొప్పలు చెప్పుకునే మిత్రుని కన్నా వాస్తవాలు మాట్లాడే శత్రువు మిన్న. గొప్పలకు పోయి అప్పులు చేస్తే తిప్పలు తప్పవురా ఓ నరుడా, సత్యమెరిగి మసలుకోరా మానవుడా. ఎదుటివారి గొప్పతనాన్ని ఒప్పుకోలేకపోవడం, ఎదుటివారికి ఆసక్తి లేకపోయినా తమ గొప్పలు చెప్పుకోవడం, ఈ రెండూ ప్రమాదమే. మొదటి రకం ఈగో అయితే రెండో రకాన్ని ఏమంటారో తెలుసా? బడాయి మనుషులు అంటారు. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది, ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. నాయకత్వం అనేది బలాన్ని బట్టి నిర్ణయిస్తే అడవిని ఏనుగు పాలించేది, సింహం కాదు. ఎవడికంటేనో నీవు గొప్పగా ఉండాలి అనుకోకు. నీ గతం కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ ఎవరికీ బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం. ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్లేదు, కానీ అపహాస్యం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి, అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. ఓటమి ఎరగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి మిన్న. ప్రపంచంలో మేధావులు అందరికన్నా మంచి సహృదయం కలిగిన వ్యక్తి ఎంతో గొప్పవాడు అంటారు. జీవితం చాలా సరళమైనది, మనమే దాన్ని కఠినంగా మార్చేసుకుంటున్నాము. జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారైనా హద్దులు మించి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. ఈడొచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పరాయి పురుషుడిని తరచుగా ఇంటికి రానివ్వడం గొర్రెల దొడ్డిలోకి తోడేలును తేరదీసినట్టే.